ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ లో జరిగిన అగ్ని ప్రమాదంపై ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ మాన్ ఉన్నత స్థాయి మీటింగ్ ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎఫ్ఎస్ఎల్ డిపార్ట్మెంట్ అధికారులు, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ బిల్డింగ్ లో మీటింగ్ జరిగింది. కొత్త బిల్డింగ్ లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించారా లేదా అని డీజీ పరిశీలించారు. పూర్తి వివరాలను మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంపై ఇప్పటికీ ఒకవైపు నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా, మరొక వైపు ఈ ప్రమాదం పైన ఫైర్ డీజీ ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అధికారులతోటి చర్చించడం జరిగింది. ఈ భవనానికి సంబంధించి అగ్ని ప్రమాదానికి గల కారణాలను ఇటు ఫైర్ డిపార్ట్మెంట్ సిబ్బందితో పాటు ఎఫ్ఎస్ఎల్ సిబ్బంది కొంతమంది, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన కొంతమంది అధికారులతో కలిసి ఈ సమావేశాన్ని అయితే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితం ఆ సమావేశం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించిన దానిపైన ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై ఒకవైపు నాంపల్లి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అనుమానాస్పద ప్రమాదంగా కూడా కేసు నమోదు చేసి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ అధికారి ఇచ్చిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి అందులో ఒకటి అనుమానాస్పదం, మరొకటి ప్రమాదవశాత్తు జరిగిందా, ఇలా రెండు కోణంలో కూడా ప్రస్తుతం అయితే నాంపల్లి పోలీసులు ఒకవైపు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రధానంగా ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 4 ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అందులో ఎవరైతే వార్డ్ బాయ్ ఉన్నాడో, ఇక్కడ పనిచేస్తున్న ఎఫ్ఎస్ఎల్లో పనిచేస్తున్న వార్డ్ బాయ్ కృష్ణతో పాటు మరొక 3 ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కృష్ణ లోపల ఉన్న అగ్ని ప్రమాదం ఏవైతే ప్రమాదాన్ని నియంత్రించే పరికరాలు ఉంటాయో వాటితోటి అగ్ని ప్రమాదం వాటిని మంటల్ని వెంటనే కూడా అదుపు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఆ మంటలు మాత్రం అదుపులోకి రాకపోగా ఒక్కసారిగా చెలరేగాయి. దీంతో అతనితో పాటు ఆ టైంలో ఉన్న మరొక 3 కూడా భవనం నుంచి బయటికి పారిపోయి వచ్చారు. ఆ తర్వాత అధికారులకు సమాచారం అందించడం, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో 10:30కు సంఘటనా స్థలానికి దాదాపు 5 ఫైర్ ఇంజన్లు వచ్చాయి. 2 గంటల పాటు శ్రమించి మంటలతో పాటు పొగలను కూడా అదుపులోకి అయితే తీసుకొచ్చారు. ప్రధానంగా మనం చూస్తున్న భవనంకి సంబంధించిన దాంట్లో లెఫ్ట్ సైడ్లో స్టోర్ గది అనేది ఒకటి ఉంది. ఎఫ్ఎస్ఎల్కి సంబంధించిన స్టోర్ గది. అది రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసుల్లో ఏవైతే ఎవిడెన్స్ ఉంటాయో ఆ ఎవిడెన్స్కి సంబంధించిన వాటిని అందులో స్టోర్ చేసి ఉంచుతారు. ఇందులో రాష్ట్రంలో సంచలనం రేపిన కేసులకు సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఆ గదిలోనే ఉండడం జరిగింది. దానికి సంబంధించి ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదాన్ని తీవ్రతకు అవన్నీ కూడా పూర్తిగా కాలి బూడిదైపోయినట్లు కూడా అగ్నిమాపక శాఖకు సంబంధించిన అధికారులు చెప్తున్నారు. మరి ఆ ఎవిడెన్స్ అంతా కూడా కాలిపోయాయి కాబట్టి మరి కేసులకు సంబంధించిన తదుపరి దర్యాప్తు విచారణ ఏ విధంగా ఉంటుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఒకవైపు కనబడుతుంది. మరొక వైపు ప్రమాదానికి జరిగిన సంఘటనకు సంబంధించి భవనం ఏ విధంగా ఉంది, నెక్స్ట్ ఈ భవనంలో కొనసాగించాలా లేదా అనేది కూడా ఒకవైపు అధికారులు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఈ భవనానికి సంబంధించి కొత్త ఎఫ్ఎస్ఎల్కి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్న అగ్ని ప్రమాదం జరిగిన భవనం వెనకాలనే కొత్త భవనం కూడా నిర్మిస్తున్నారు. ఆ భవనానికి మార్చే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఒకవైపు నాంపల్లి పోలీసులు అయితే ప్రమాదం జరిగిన ఘటనపై దర్యాప్తు